హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం ఇండియాలో కరెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అంబానీ కొడుకు పెళ్లి విషయమే సో 3 months బిఫోర్ నుంచి ఈవెంట్కి సంబంధించి చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారంట అండ్ రీసెంట్గా అనంత్ యొక్క వీడియో మర్చెంట్ వెడ్డింగ్ వీడియో షూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలామంది సెలబ్రిటీలు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్నటువంటి బడా సెలబ్రిటీస్ అందరూ ప్రెసెంట్ అంబానీ దగ్గరే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో డబ్బుతో ఏవి కొనలేం అనే వాళ్ళందరూ ఒకసారి ఆ వీడియోని ఒకసారి చూడండి అనమాట. సో జాన్వీ కపూర్ కూడా హారతి పడుతుంది అనమాట రాధికాకి. లైక్ ఈ విధంగా చాలామంది సెలబ్రిటీస్ ప్రస్తుతం అంబానీ పెళ్ళిళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి బాలీవుడ్ బాద్షాస్ అయినటువంటి ముగ్గురు ఖాన్లు ఎవరైతే ఉన్నారో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అలానే ఆమిర్ ఖాన్. సో ఈ ముగ్గురు ఒకే స్టేజ్ మీద మన తెలుగు పాటైనటువంటి నాటు సాంగ్కి అయితే పిచ్చగా స్టెప్స్ వేశారు. అండ్ ప్రస్తుతం ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో మన తెలుగు హీరో అయినటువంటి రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి బాలీవుడ్కి చెందినటువంటి చాలా మంది కూడా ఈ అమ్మాయిని పెళ్లికి వెళ్ళినప్పటికీ మన ముఖ్యంగా తెలుగు సౌత్ ఇండియాకి సంబంధించిన వరకు కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ అట్లీ మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. సో మిగతా ఇంకెవరు కూడా ఈ పెళ్లికి అయితే అటెండ్ కాలేదన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే రామ్ చరణ్ అభిమానులు పిచ్చ కోపంగా ఉన్నారు షారుఖ్ ఖాన్ మీద. సో ఎందుకంటే దీనికి సంబంధించిన ఈవెంట్ ఈ డాన్స్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో రామ్ చరణ్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఇడ్లీ వడ రామ్ చరణ్ సంథింగ్ అని ఈ విధంగా కొంచెం ఏదో క్రిటిసైజ్ చేసే విధంగా ఏదో చెప్పారనమాట. అంటే సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఇడ్లీ వడ సాంబార్ అనే విధంగా పిలిచాడు. సో పిలిచే పిలుపు అయితే చాలా ఏదో నిజంగానే క్రిటిసైజ్ చేశారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు అనేటటువంటి కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నారనమాట. ఈ బాలీవుడ్ వాళ్ళకి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇంకా సిగ్గు రాలేదు. లైక్ ఈ విధంగా విపరీతమైన కోపాన్ని చూపించారు. బట్ యాక్చువల్గా ఏం జరిగింది అంటే సో ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఈ ఇడ్లీ వడ రామ్ చరణ్ సంథింగ్ డైలాగ్ ఏదైతే ఉందో ఇది షారుఖ్ ఖాన్ గారి నెక్స్ట్ ఫిలింలో వచ్చినటువంటి డైలాగ్ అంట. సో ఆ సినిమాలో ఏంటంటే గొప్పగా చెప్పడానికి సో సౌత్ ఇండియాలో ఏముంది అని చెప్పినప్పుడు ఇడ్లీ వడ రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున లైక్ ఇలాంటి ఒక డైలాగ్ ఆ మూవీలో ఉందంట. లైక్ ఈసారి ఏంటంటే రజనీకాంత్ పేరు వాడకుండా స్టేజ్ మీద ఇన్వైట్ చేసినప్పుడు గొప్పగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇడ్లీ వడ రామ్ చరణ్ అని పిలవడం జరిగింది అని సోషల్ మీడియాలోనే చాలామంది క్లారిటీ ఇచ్చారు. సో మ్యాక్సిమం ఈ డైలాగ్ మనకి బయటకు రాలేదు కాబట్టి మన వాళ్ళందరూ కూడా గట్టిగా వేసుకున్నారు మన షారుఖ్ ఖాన్ని. సో ప్రస్తుతానికి ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది అయితే ఓ అవునా అంటే గొప్పగా అన్నారు కదా, ఎప్పుడైనా అంతే కదా, మీకు హాఫ్ బ్రెయిన్ ఉంది అనడానికి లేదు నీకు హాఫ్ బ్రెయిన్ లేదు అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టు. సో లైక్ ఇది ఎప్పుడైతే మూవీ డైలాగ్ గొప్పగా అనగానే చాలా మంది కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఫైర్లోనే ఉన్నారు. వై నాట్, ఎందుకు అట్లా పిలవాలి, నార్మల్గా పిలవచ్చు కదా, లైక్ ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఫస్ట్ మీరు కూడా ఇలానే ఫైర్ అయిపోయారా, విషయం తెలుసుకున్నాక కూల్ అయ్యారా, అసలు మీ ఒపీనియన్ ఏంటి, అసలు అలా పిలవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ అంబానీస్ ఒక మ్యారేజ్ సంబంధించి ఆ వీడియోస్ చూసినప్పుడు మీ ఒపీనియన్స్ ఏంటి. బికాస్ ఆఫ్ పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కావచ్చు, లేదంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, లైక్ చాలా మంది సెలబ్రిటీస్ హీరోస్ అంతా ముఖ్యంగా బాలీవుడ్ మొత్తం కూడా అక్కడే ఉందన్నమాట. సో అంతమందిని ఒకే చోటు చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.